హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కళింగ ప్రాంతంలో ఒడిశా ప్రాంతంలో ఉన్న సుప్రసిద్ధమైన దివ్యక్షేత్రము పూరి పురుషోత్తమ క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని పురాణాలు అభివర్ణించాయి. పద్మ, స్కాంద, అగ్ని పురాణాలలో మహాభారతంలో ఈ క్షేత్ర మహిమను బహు విధాలుగా ప్రస్తావించారు. అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు వంటి మహాత్ములు, మహర్షులు ఈ క్షేత్రంలో స్వామివారిని సేవించుకున్నారు. పురాణ ప్రసిద్ధమైన ఈ పావన ధామము అద్భుతాలకు ఆలవాలము. సృష్టి ఆది నుంచే ఈ క్షేత్ర నీలాచలము అని అనేవాళ్ళు. ఇక్కడ ఉన్న దివ్య పర్వతం పైన ఇంద్రనీలమణితో చేసిన విష్ణు విగ్రహాన్ని దేవతలు ఆరాధించే వాళ్ళని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సముద్రానికి ఉత్తర తీరాన, మహానదికి దక్షిణాన అన్ని తీర్థక్షేత్ర ఫలితాలను ఇచ్చే ప్రదేశము అని స్కంద పురాణం ఈ పూరీ క్షేత్రాన్ని ఎంతగానో అభివర్ణించింది. అవంతిరాజు ఇంద్రదిమ్యుడు పూరీలో ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ప్రస్తుతము ఉన్న ఆలయము 10వ శతాబ్దంలో నిర్మితము అయ్యింది. ప్రధాన జగన్నాథ ఆలయము తూర్పుగంగ రాజవంశీకుడు అయిన రాజా అనంతవర్మన్ చోడగంగ చేత నిర్మితమయ్యింది. అదే వంశానికి చెందిన రెండో నారసింహ దేవుడు కెందుపట్న రాతి పలకంపై ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాజా అనంతవర్మన్ వాస్తవానికి శైవుడు అయితే 1112 సంవత్సరంలో ఉత్కల ప్రాంతాన్ని జయించిన తర్వాత వైష్ణవ మతాన్ని స్వీకరించారు. 1112 సంవత్సరంలో పూరీ జగన్నాథ స్వామి ఆలయము పునర్నిర్మాణం ఆరంభమయ్యింది. 1226 సంవత్సరంలో అనంతవర్మన్ కుమారుడు అయిన అనంగభీమ పాలనలో ఆలయం పరిపూర్ణమైన శోభను సంతరించుకుంది. గంగరాజ వంశము, గజపతి రాజవంశీలతో సహా అనేక మంది రాజుల పాలనతో ఈ క్షేత్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆలయ సముదాయం 37,000 చదరపు కిలోమీటర్లలో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కోట గోడ కూడా ఉంటుంది. 20 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోడ ఎంతో విశేషమైనది. దీన్ని మేఘనాథ పచోరి అని కూడా అంటారు. అలాగే ప్రధాన ఆలయం చుట్టూ కూర్మ భేద అని పిలిచే మరొక ప్రాకారం ఉంటుంది. ఇందులో కనీసం 126 దేవాలయాలు ఉంటాయి. కళింగ వాస్తుశిల్ప వైభవంతో ఈ ఆలయ లోగిలి ప్రకటితం అవుతూ ఉంటుంది. ఈ ఆలయం అంతా కూడా 4 విధాలుగా వర్గీకృతం అయి ఉంటుంది. అవి దేవల, విమాన లేదా గర్భాలయం, జగన్మోహిని మందిరము, భోగ మండపం. గర్భాలయంలోని ముత్యాల సింహాసనం పైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆసీనులై ఉంటారు. ప్రధాన ఆలయం వంపు రేఖలతో కూడి ఉంటుంది. ఆలయ పై భాగంలో నీలచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇది 8 కోణాలతో అష్టధాతువులతో ఆకృతి దాల్చింది. ఒడిశా వ్యాప్తంగా ఉన్న ఆలయంలో పూరీ జగన్నాథ స్వామి ఆలయము అత్యంత ఎత్తైనది. ఆలయ గోపురం 214 అడుగుల ఎత్తులో రాతి వేదిక పైన ఉంటుంది. ఆలయ గోపురం పైన ఉండే నీలచక్రంపై ప్రతిరోజు కూడా జెండాను మారుస్తూ ఉంటారు. ఈ జెండాను పతిత పావన అని కూడా వ్యవహరిస్తారు. గర్భాలయంలోని దివ్య మంగళమూర్తులకు సమానంగా ఈ జెండాని ఇక్కడ పరిగణిస్తారు. ఈ ఆలయానికి 4 వైపులా కూడా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. తూర్పు వైపున ఉండే సింహద్వారాన్ని మహాద్వార అంటారు. అరుణ స్తంభం అని వ్యవహరించే అద్భుతమైన 16 కోణాల ఏకశిలా స్తంభము ప్రధాన ద్వారం ముంగిట నెలకొని ఉంటుంది. ఈ స్తంభంపై సూర్యభగవానుడి రథసారథి అయిన అర్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ అరుణుణ్ణి అనూరుడు అని కూడా అంటారు. ఒకప్పుడు ఇది కోనార్క్ సూర్య దేవాలయంలో ఉండేది. మరాఠా రాజగురువు బ్రహ్మచారి గోషైన్ కోనార్క్ నుంచి ఇక్కడ స్తంభాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయ లోగిలిలో మధ్య ఉత్సవాల నిమిత్తము నిర్మించిన అనేక మండపాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ముక్తి మండపము. జగన్నాథుడి సభా మందిరంగా దీన్ని వ్యవహరిస్తారు. మత్స్య, విష్ణు, పద్మ, స్కంద అన్ని పురాణాలలో, కపిల సంహిత, రుద్రయామల, నీలాద్రి మహోదయ వంటి మంత్రతంత్ర గ్రంథాలలో, మహాభారతంలో కూడా ఈ క్షేత్ర మహిమ ప్రభావాన్ని ప్రస్తావించారు. సృష్టి ఆరంభం నుంచి ఉన్న అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగాను ఎన్నో శాస్త్ర గ్రంథాలు మన పూరీని చెప్తూ ఉన్నాయి. అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు ఇలా ఎంతో మంది మహాత్ములు ఈ క్షేత్రంలోని జగన్నాయకుని సేవించి తరించారు. ఈ క్షేత్రంలో నీలాచలము అనే దివ్య పర్వతము ఉండేది అని, ఇక్కడ ఇంద్రనీలమణితో రూపుదిద్దుకున్న విష్ణు విగ్రహాన్ని దేవతలు ఆరాధించే వాళ్ళని విష్ణు పురాణం పేర్కొంది. ఆలయాలలో సాధారణంగా తమ దేవేరులతో దైవ రూపాలు వర్ధిల్లుతాయి. కానీ పూరీలో జగన్నాథుడితో పాటు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర స్వరూపాలు ప్రధాన ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. రత్న సింహాసనం పైన కుడివైపున బలభద్రుడు, మధ్యలో సుభద్రాదేవి, ఎడమవైపు జగన్నాథుడి విగ్రహాకృతులు మనకు దర్శనమిస్తాయి. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా 13 ముఖ్య ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రధానమైనది జగత్ ప్రసిద్ధిగాంచింది జగన్నాథ రథోత్సవము. రథయాత్రకు ప్రత్యేకంగా ఈ క్షేత్రము శ్రీక్షేత్రంగా, శంకుక్షేత్రంగా, నీలాద్రి క్షేత్రంగాను వ్యవహరిస్తారు. పూరీలో ప్రస్తుతము ఉన్న ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ నిర్మించాడు అని
మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం చూసినట్లయితే ఇంద్రగిమ్న మహారాజు జగన్నాథుడి ఆలయాన్ని నిర్మించారు. కీకారణ్యంలో ఒక రహస్యమైన ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజు అయిన విశ్వావసుడు పూజించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రదిమ్నుడు ఆ రహస్యాన్ని ఛేదించడానికి విద్యాపతి అనే పండితుణ్ణి అడవి ప్రాంతానికి పంపించాడు. రాచకార్యాన్ని చక్కపెట్టడానికి విశ్వావసుడి కుమార్తెను విద్యాపతి వివాహమాడాడు. తన మామగారు పూజించే రహస్య దేవతామూర్తులని తనకి దర్శింపచేయమని విద్యాపతి ఆయనను కోరాడు. ఎన్నోసార్లు ప్రాధేయపడిన తర్వాత అల్లుడి కోరికను కాదనలేక విద్యాపతి కండ్లకు గంతలు కట్టి దేవతా విగ్రహాలు ఉన్న ప్రాంతానికి ఇంద్రదిమ్నుడు తీసుకువచ్చాడు. అయితే విద్యాపతి తెలివిగా దారి పొడవునా కూడా ఆవాలు జార విడుచుకుంటూ మామగారిని అనుసరించాడు. కొన్నాళ్లకు అవి మొలకలు ఎత్తి దారి తెలియడంతో దేవతా విగ్రహాల ఉనికిని కనుగొన్నాను అని ఇంద్రదిమ్నుడికి సందేశాన్ని పంపాడు విద్యాపతి. అయితే రాజు వచ్చేసరికి అక్కడ విగ్రహాలన్నీ కూడా మాయమైపోయాయి. దేవరహస్యాన్ని ఎలాగైనా సరే తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంద్రదిమ్నుడు ఆమర నిరాహార దీక్ష చేపట్టి అశ్వమేధ యాగాన్ని చేపట్టాడు. నీలాచలం పైన ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. రహస్య దేవతామూర్తుల దర్శనం కాలేదు అని రాజు ఎంతగానో కలవరపడ్డాడు. ఒకరోజు రాత్రి జగన్నాథుడు రాజుకి స్వప్నంలో కనిపించి తూర్పు సముద్ర తీరంలో చ్వాంకీ నది ముఖద్వారంలో 1000 కొయ్య కొట్టుకొస్తుంది అని, దాంతో విగ్రహాకృతులని విశ్వకర్మతో తయారు చేయించమని ఆదేశించాడు. జగన్నాథుడి ఆదేశం మేరకు విగ్రహ నిర్మాణాన్ని విశ్వకర్మ స్వీకరించారు. తాను విగ్రహాలను రహస్యంగా ఒక గదిలో తయారు చేస్తానని, తాను తలుపులు తీసేదాకా ఎవ్వరూ కూడా గదిలోనికి రావద్దు అని విశ్వకర్మ చెప్తాడు. 2 వారాలు గడిచిన విశ్వకర్మ తలుపులు గది తీయకపోవడంతో రాజు గది తలుపులను తెరిపించాడు. అప్పుడు గదిలోని శిల్పి అంతర్ధానమైపోయాడు. గదిలో కాలు చేతులు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిచ్చాయి. బ్రహ్మ ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ఉదంతం వలనే పూరి ఆలయంలో విగ్రహాలకు కాలు చేతులు అభయాస్తాలు ఎక్కడా కూడా మనకు కనబడవు. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధి విధియ నాడు జరిగే జగన్నాథ రథయాత్రకు 2 నెలలకు ముందుగానే ఏర్పాట్లు ఆరంభమవుతాయి. వసంత పంచమి నాటి నుంచి కలప సేకరణ మొదలవుతుంది. అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణానికి అంకురార్పణ జరుగుతుంది. 1002 వృక్ష భాగాలని అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా 2188 ముక్కలుగా విడగొడతారు. వీటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 భాగాలని బలభద్రుడి రథం తయారీకి, మిగిలిన ముక్కలని సుభద్ర రథానికి ఉపయోగిస్తారు. జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే తాళధ్వజము అనేది బలభద్రుడి రథము. నలుపు వర్ణంలో ఉండే సుభద్ర రథానికి దేవదళనము అన్న పేరు. పూరి రాజవంశానికి చెందిన వారు బంగారు చీపురుతో రథయాత్రకు ముందు రథం ముంగిట నేలను శుభ్రం చేస్తారు. దీనిని బెహరా పహారా అని అంటారు. 3 రథాలు ఒకదాని వెనకల ఒకటి ప్రధాన ఆలయం నుంచి బయలుదేరుతాయి. మంగళ వాద్యాలు, భజన గీతాలు, సంప్రదాయ కళా విన్యాసాలు, భక్తులు తాలు పట్టి రథాన్ని లాగుతూ ఉంటారు. రథాలు విశాల మార్గము అయిన బడదండ పైన ఊరేగుతూ 2 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా మందిరానికి చేరుకుంటాయి. ఏకాదశి నాడు మళ్లీ ప్రధాన మందిరానికి చేరుకుంటాయి. 9 రోజుల పాటు గుండీచా మందిరంలో జగన్నాథుడు తన మాతృమూర్తి సమక్షంలో ఉంటాడు. 10వ రోజు తిరుగు యాత్రతో శ్రీక్షేత్రానికి చేరుకుంటారు. ఈ యాత్రని బహుళా యాత్ర అని అంటారు. ఏకాదశి మరునాడు ద్వాదశి రోజున అదురకోన అనే ఏర్పాట్లను చేస్తారు. రథాలపై జగన్నాథ, బలభద్ర, సుభద్రతో అభిముఖంగా నిలువెత్తు విగ్రహాలకు పెదవుల భాగం తాకేలాగా మట్టి కుండల్లో పాలు, పెరుగు, జున్ను, తేనె వంటి మధుర పదార్థాలను నింపి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పంచామృతాన్ని ఉంచుతారు. దీన్ని 3 మూర్తులకు సమర్పణ చేశాక ఆ పదార్థాలు ఉన్న కుండలని పగలగొడతారు. అందులో ఉన్న పదార్థాలు నేల కారుతుంది. యాత్రలో రథాలకు రక్షణగా నిలిచిన దివ్యశక్తులు ఈ పదార్థాలు సేవించి తిరిగి తమ స్వస్థానాలకు వెనుదిరుగుతాయి అని భక్తుల యొక్క విశ్వాసము. పురుషోత్తముడైన జగన్నాథుడి రథయాత్ర, ఇందులో రసగుల్లా వేడుక ఇదొక అంతిమ ఘట్టము. రథాలపైన ఉన్న 3 మూర్తులను ఆలయ పహండి అంటే లోనికి తీసుకెళ్లే వేడుకను పూర్తి చేశాక లక్ష్మీదేవి విరహ వేదనను నెరవేర్చడానికి, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి జగన్నాథుడు రసగుల్లాలు తినిపిస్తాడు అని ప్రతీది. అందుకే దీనికి రసగుల్లా ఉత్సవం అన్న పేరు. ఈ వేడుకతో రథయాత్రకు తెరపడుతుంది. గర్భాలయంలో ఉండే మూల విరాట్ స్వరూపాలే రథోత్సవ వేడుకకు తరలి రావడము, భక్తులందరికీ కూడా దివ్య దర్శనం అనుగ్రహించడము పూరీ క్షేత్ర జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత. పూరీ సముద్ర తీరాన్ని స్వర్ణద్వారం అని పురాణాలు పేర్కొన్నాయి. పంచతీర్థాల సమన్వితంగా ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉంది. అందులో స్వర్గద్వారం ఒకటి. ఆలయ లోగిల్లో ఉన్న తీర్థాన్ని రోహిలికుండ అంటారు.
శ్వేతగంగా అనే తీర్థము స్వర్గద్వారము అంటే ఇది పూరి బీచ్ కు వెళ్లే మార్గంలో ఉంటుంది. శ్రీక్షేత్రంగా, నీలాద్రిగా, శంకు క్షేత్రంగా, జగన్నాథపురిగా, నీలాచలంగా పూరి ఎంతగానో ఖ్యాతిగాంచింది. జగన్నాథుడు అంటే సమస్త సృష్టికి ప్రభువు, అధినాయకుడు. శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి తర్వాత శ్రీకృష్ణుడి పార్థివ దేహమే దారువుగా మారింది అని, అందుకు సంకేతంగా జగన్నాథుడు దారువుగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఆదిశంకరులు స్థాపించిన తూర్పు పీఠము అంటే శంకరాచార్య పీఠము పూరిలో నెలకొని ఉంది. ఈ పీఠానికి ఆదినాయకుడు జగన్నాథుడే. ఈ ఆలయం పైన ఉన్న టన్ను బరువున్న సుదర్శన చక్రము ఆలయ గోపురం పైన ఉంటుంది. ఈ సుదర్శన చక్రాన్ని సుదూరం నుంచి చూస్తే ఎటు చూసినా కానీ ఆ చక్రం మన వైపుకి చూస్తున్నట్లుగా కనబడుతుంది. అలాగే ఈ ఆలయం పైన పక్షులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంచరించకపోవడము మరొక విశేషము. ఇవి పూరి జగన్నాథుడి ఆలయ విశేషాలు. ఓకే, మరి మీరెంతమంది పూరి జగన్నాథుని దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya